స్వామి గారు కూడా మనతోటి మరి కాసేపట్లోనైతే ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ముందుగా బీజేపీకి సంబంధించి ఫణీంద్ర గారు నమస్తే అండి. మీది ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఛార్జ్షీట్లో కాంగ్రెస్కి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పొందుపరచడంతో కాంగ్రెస్ నాయకులు అయితే ముఖ్యంగా మీ బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందంటే ఆరోపణలు చేస్తున్నారు. మీరు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఈ చర్చ గురించి, ఈ యొక్క స్కామ్ గురించి ఏ రకంగా స్పందిస్తారు? అసలు ముందుగా కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ మీద అపవాదం వేయడం అనేది దీంట్లో అసలు అవసరం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తేట తెల్లంగా కనబడుతుంది. ఏదైతే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో, ఇది యొక్క పత్రిక అనేది 1937లో నెహ్రూ గారు దీన్ని స్థాపించడం అనేది జరిగింది. దానికి పటేల్ గారు, గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఒక మెయిన్ పిల్లర్స్ గా ఆ పత్రిక వేగంగా ఉండడం పరిస్థితులు మనం అందరం కూడా తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పత్రిక సుమారు కొంచెం 1942లో ఈ పత్రికని బ్రిటిషర్స్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆపమని చెప్పిన వెంటనే అప్పుడు ఆపడము. మళ్ళీ ఆ తర్వాత దీన్ని అన్న నాకు వాయిస్ మీరు కంటిన్యూ చేయండి. 1940 తర్వాత ఈ బ్రిటిషర్స్ దీని మీద ఇబ్బంది పెట్టడం తర్వాత సుమారు ఉన్నటువంటి పరిస్థితుల్లో 90 కోట్లు అప్పుడే ఉన్నటువంటి యొక్క ఈ నేషనల్ హెరాల్డ్ అనే దానిలో ఉన్నటువంటి ఈ పత్రిక యొక్క సంస్థ యొక్క యాజమాన్యం సంబంధించినటువంటి యొక్క ఆదాయం అప్పుడు కొద్దిగా ఇబ్బందుల్లో ఉందనగానే సుమారు 5,000 మంది స్వచ్ఛందంగా స్వాతంత్ర సమరయోధులు దీన్ని ఎలాగైనా సరే నిలపాలి, ఈ పత్రికను మనం ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి దానిలో షేర్లు పెట్టడం అనేది మనందరికీ తెలుసు. దానిని అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అది నష్టాల్లో చూపిస్తూ, అంటే నష్టాల్లో చూపించుకుంటూ ఈ పత్రికకి ఎటువంటి లాభాదాయాలు లేవని చెప్పేసి నష్టాల్లో చూపించడము, సుమారు 2016 వరకు కూడా దీనికి ఎటువంటి నికర ఆదాయం లేదు అని చెప్పి చూపించడము. అప్పటికే మా బీజేపీ పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి వ్యవస్థ 1600 కోట్లు అప్పుడే యొక్క ఈడీ సంబంధించినటువంటి వ్యవస్థ ఆల్రెడీ వీళ్ళు వేరే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కలిపి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేయడము. ఆ యంగ్ ఇండియా టేక్ ఓవర్ లో కనీసం 38 to 40% అందులో రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ దాంట్లో ఉండడం అనేది, ఆ పర్సంటేజ్ అనేది అబద్ధం కాదు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క టేక్ ఓవర్ చేసిన మిగిలిన వాటాలన్నీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క వాటాల్లో ఉండడం అనేది వాస్తవం. ఇందులో అబద్ధం ఆడవలసిన విషయం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? అసలు ఇందులో ఎక్కడ సుమారు 2016కి సంబంధించిన విషయాలనే 1600 కోట్ల మనీ లాండరింగ్ వాళ్ళు 2016 వరకు ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనే దాని మీద ఒక ఆదాయం లేదు అని చెప్పేసి అది చూపించుకుంటూ వస్తూ వాళ్ళు సొంతంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ టేక్ ఓవర్ చేసుకుంటూ ఆ యంగ్ ఇండియన్ టేక్ ఓవర్కి ఇచ్చేసి అందులో ఎవరు చెప్పండి పోనీ, అందులో ఉన్నటువంటి వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ ఉన్నారు. సో ఇందులో ఎక్కడ బీజేపీ అపవాదు చేయవలసిన అవసరం ఏముంది? సో దీనిలో ఎక్కడ మ్యానిపులేట్ చేయవలసిన అవసరం ఏముంది? ఇంత క్లియర్ కట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత క్లియర్ కట్ గా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీగా ప్రతిదీ టాప్ టు బాటం అన్ని కూడా క్లారిటీగా ఇచ్చిన తర్వాత కూడా దాన్ని బీజేపీ అపవాదం వేస్తుంది. మీకు అపవాదం వేస్తుందంటే మీరు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏదైతే వీళ్ళు లాస్ చూపించారో 2016 వరకు, 2016 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి విధంలో ఆ నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియన్ టేక్ ఓవర్ చేసుకున్నటువంటి కంపెనీకి డైరెక్టర్స్ ఎవరు, ఆ కంపెనీస్ ఎంతవరకు వీళ్ళు నికర ఆదాయం సంపాదించారు, దాంట్లో ఎన్ని వందల కోట్లు సంబంధించిన షేర్స్ ఉన్నాయి, ఎంతమంది పర్సంటేజెస్ ఉన్నారు, వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది, ఇందులో క్లారిటీగా చెప్పుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారని అడుగుతున్నాం. దాంట్లో బయట వాళ్ళే మరి ప్రియాంక గాంధీ గారి పేరు ఎందుకు పెట్టలేదు, లేదా సోనియా గాంధీ అల్లుడు గారిని పేరు ఎందుకు పెట్టలేదు, రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టలేదు, వీళ్ళందరినీ ఎందుకు పెట్టలేదు చెప్పండి? సో ఇందులో క్లారిటీగా ఒక క్లియర్ గా ఆ కంపెనీని ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నారు, దానికి మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరున్నారు, నెహ్రూ గారి తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఎవరు ముందుకు తీసుకెళ్లారు, ప్రతిదీ కూడా ఎంత క్లారిటీగా ఉన్న తర్వాత అపవాదు వేయవలసిన అవసరం ఏంటి? అది అంటే ఒక బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటువంటి ప్రక్రియలో రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఈ రోజు ఎంత బాహ్యాటంగా కనబడుతుంది. అందులో ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ పిలిచినప్పుడు, ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి పిలిచినప్పుడు దానిలో మీ యొక్క పాత్ర ఏంటనేది అడిగినప్పుడు చెప్పాలి మీలో తప్పు లేకపోతే. మరి అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి అయినటువంటి చిదంబరం గారి పేరు ఎందుకు పెట్టలేదు, పివి నరసింహారావు గారి పేరు ఎందుకు పెట్టలేదు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి రోసయ్య గారి దగ్గర నుంచి వీళ్ళందరి పేర్లు ఎందుకు లేవు?
దెర్ ఇస్ క్లారిటీగా కనబడుతుంది కదన్నా. ఇందులో ఇప్పుడు మీకు ఆ యంగ్ ఇండియా టేక్అవుట్ చేసుకున్నటువంటి కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, ఇది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఆ డైరెక్టర్స్ కాకపోతే బయట వాళ్ళు వచ్చి అడుగుతారా దీనిలో ఏంది? సో ఇంత క్లారిటీగా కనబడుతున్నా దాన్ని మ్యానిపులేట్ చేయవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవసరం ఉంటుంది? 2016లోనే సీనియర్ నాయకులైనటువంటి మా సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం గారు దీని మీద క్లియర్ గా కేసు వేయడం అనేది జరిగింది. క్లియర్ గా అప్పుడు ఉన్నటువంటి దాంట్లో వివరించడం జరిగింది. అప్పుడు ఈడీకి కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు ప్రతి విషయం కూడా చెప్పిన తర్వాతే ఈ రోజున ఈడీ నోటీసుకు పిలిచి ఎంక్వైరీకి పిలవడం అనేది జరిగింది. ఇందులో ఏది అబద్ధం ఉంది పోనీ మీరు చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు గురించి పక్కన ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా కానీ మన యొక్క ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాస్ కానీ చాలా డెవలప్మెంట్ అయ్యాయి, చాలా వ్యవస్థాగతంగా చాలా మార్పులు జరిగాయి. ఇందులో ఎక్కడ ఏది తప్పిదనాలు జరుగుతున్నాయి చెప్పండి. వీళ్ళు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఉన్న వాళ్ళు అప్పట్లో సుమారు 1600 కోట్లు, ఇప్పుడు సుమారు ఒక 6000 కోట్లు 7000 కోట్లు ఉన్నటువంటి ఈ యొక్క షేర్స్ ని వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి చేశారా లేదా? వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్స్. ఆ కంపెనీని నడిపిస్తున్నటువంటి వాళ్ళని కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? అయితే ఫణీంద్ర గారు వారు అంటున్నారు ఇది ఎటువంటి లాభాపేక్ష లేని కంపెనీ, ఇక్కడ ఎవరైతే వాటాదారులుగా ఉన్నారో వాళ్ళు ఎటువంటి లాభాలు తీసుకోలేదు అంటూ వాళ్ళు, అందులో ఇది ముఖ్యంగా మనీ లాండరింగ్ కాదు, ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది అంటూ వాళ్ళు చెప్తున్నారు. దేని రకంగా చూడొచ్చు? కేవలం కేంద్ర ప్రభుత్వం వారి యొక్క రాజకీయ విమర్శకులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క కేంద్ర సంస్థలను యూజ్ చేసి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటే ఆరోపిస్తున్నారు వాళ్ళు. మరి మనం దీన్ని ఎట్లా చూడొచ్చు? అన్న 50 లక్షల రూపాయలు పెట్టి మీరు 5,000 కోట్ల రూపాయలు ఆశించడంలో అది ఎక్కడ అనేది మీరు ఆలోచన చేయండి. వాళ్ళు పెట్టుబడి సుమారు ఆ యంగ్ ఇండియన్ కంపెనీకి పెట్టే ముందు ఏదైతే ఈ యొక్క సుమారు 90 కోట్ల రూపాయల నష్టం ఉందని చెప్పేసి అని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యంగ్ నేషనల్ హెరాల్డ్ దాని మీద వాళ్ళు నష్టం చూపించి వాళ్ళు 50 లక్షల రూపాయలు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టి వాళ్ళు యంగ్ ఇండియన్ టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు ఇంత క్లారిటీగా ఇచ్చిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ జరగలేదు అంటే వీళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. 5,000 మంది స్వచ్ఛందంగా షేర్లు పెట్టారన్న. అందులో స్వతంత్ర సమరయోధులు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 5,000 మంది అందులో షేర్స్ పెట్టారు. అదంతా అబద్ధమా? అది చెప్పండి పోనీ. అయితే మీ కంపెనీ, మీ తాలూకా కంపెనీలో మీరు ప్రూవ్ చేసుకున్నటువంటి విషయం కదా, మీ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ లో ఉన్నటువంటి విషయమే కదా. అందులో ఇప్పుడు లాస్ వచ్చింది, ఎక్కడ లాస్ వచ్చింది? ఆ కంపెనీని ఎప్పటి నుంచి మీరు ఆపగలిగారు? 2016 వరకు కూడా ఆ కంపెనీని మీరు లాస్ చూపించిన పరిస్థితి ఏర్పడింది కదా. సో దాంట్లో క్లారిటీగా 5,000 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు సుమారుగా నికర మనీ లాండరింగ్ విషయం అయితే జరిగింది. ఓకే, మీరు చేయలేదు, దాన్ని ప్రూవ్ చేయండి, దాన్ని ప్రూవ్ చేసుకోండి. ఎందుకు మీరు ఈ ధర్నాలు, ఈ యొక్క విషయాలు ఏముంది? రాజకీయ నాయకులకి ఈడీ కేసులు అనేది మామూలే. సో మీరు దాన్ని మీలో ఎటువంటి తప్పిదనం లేకపోతే దాన్ని అంత ఫోర్స్గా ప్రజలను రెచ్చగొట్టి, నాయకులు రెచ్చగొట్టి, రాష్ట్రాలలో ఉన్న నాయకులు ఇలా ధర్నాలు ఈ విధంగా చేయవలసిన అవసరం ఏముంది? సో మీలో నిజాయితీ ఉంది, మీలో ఏమి బ్లాక్ మనీ లాండరింగ్ చేయలేదు, వెళ్ళండి చక్కగా డిపార్ట్మెంట్కి వెళ్ళండి, దాన్ని క్లారిటీగా తేల్చుకోండి. ఒక్కటి చెప్తానన్నా, మేనేజింగ్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. యంగ్ ఇండియా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్స్ 2 ఉన్నారు. ఒకరు ఇందిరాగాంధీ గారు ఉన్న తర్వాత నుంచి తదనంతరం నుంచి ఈ యొక్క విషయాల్లో ఆవిడ సోనియా గాంధీ గారు తీసుకున్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. వాళ్ళు ఈ 40% ఆ కంపెనీలో వాళ్ళకి షేర్ హోల్డర్స్ గా ఆ పార్ట్నర్షిప్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పినది వాస్తవ అవాస్తవ చెప్పమనండి. పోనీ అది చెప్పమనండి చాలు. సో అది ఒక్కటి క్లారిటీగా ఇస్తే మిగిలినవన్నీ కూడా మనం చెప్పొచ్చు వాళ్ళు చేశారా లేదా అనేది. ఆ కంపెనీ వాళ్ళదా కాదా అని చెప్పమనండి, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళ కాదా అని చెప్పమనండి. సో ఇందులో అపవాదు వేసి ఆ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద అపవాదు వేసి మా భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయవలసిన అవసరం అయితే లేదు. ఇది బ్లాక్ మనీ అనేది వైట్ మనీ చేశారు, మనీ లాండరింగ్ అనేది జరిగింది. ఓకే, మీరు చేయలేదు, ప్రూవ్ చేయండి, మీరు ప్రూవ్ చేసుకోండి. అది మేము అడుగుతున్నాం. ఇందులో ఇప్పుడు మేమేమంటున్నామంటే క్లారిటీగా ఉంది అంతా కూడా. ఏదో మీ మీద అపవాదు వేసేసి చంకలు గుద్దేసుకోవాల్సిన అవసరం మా భారతీయ జనతా పార్టీకి లేదు, మా భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్ర స్థాయి ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఒక చిన్న కంపెనీలో ఆ కంపెనీలో సమస్య వస్తే ఫస్ట్ అడిగేది ఎవరిని అడుగుతారు చెప్పండి? మేనేజింగ్ డైరెక్టర్స్ ని కానీ, లేదా ఆ కంపెనీ తాలూకా ఎంవీస్ కానీ, సిఓస్ కానీ, లేదంటే కనుక డైరెక్టర్ ఆఫ్ ది బోర్డు కానీ, బోర్డు మెంబర్స్ కానీ, వీళ్ళే కదా అడుగుతారు. ఆ కంపెనీలో ఇంత క్లారిటీగా కనబడుతున్నప్పుడు మిమ్మల్ని మీరేమి చట్టానికి ఏమి మీరు అతీతులు కాదే. సో మీరు ఇంత క్లారిటీగా
ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ జరిగింది? నెహ్రూ గారి చేతుల మీద, మీ వంశపారంపర్యంగా జరిగింది. నెహ్రూ గారి చేతుల మీద జరిగింది. దానికి గాంధీ గారు, పటేల్ గారు దానికి పునాదులుగా, దానికి సపోర్టింగ్ గా ఉన్నారు. అది 1942 నుంచి ఆ పత్రిక కొన్నిసార్లు ఆగిపోయింది. దాన్ని మళ్ళీ లాస్ లో చూపించారు. అప్పుడు 50 లక్షల రూపాయలు మీరు పెట్టారు యంగ్ ఇండియా కంపెనీకి, దాన్ని టేక్ ఓవర్ చేయించారు. ఆ యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకున్నటువంటి కంపెనీకి సోనియా గాంధీ గారు తరఫున రాహుల్ గాంధీ గారు దానికి మేనేజింగ్ పార్ట్నర్స్. మిగిలిన వాళ్ళకి 40% షేర్స్ పెట్టారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తూతూ మంత్రంగా మిగిలిన కాంగ్రెస్ నాయకులు చేశారు. ఇది స్వాతంత్ర సమయోధులకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవస్థ ఇది. ఓకే, రైట్ ఫణీంద్ర గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను.